బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. అప్పులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రచ్చ నడుస్తోంది. తాము 3,22,000 కోట్లు మాత్రమే అప్పు చేశామన్నారు హరీష్. అయితే బీఆర్ఎస్ 7 లక్షల కోట్లు అప్పు చేసిందంటున్నారు భట్టి. బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీల్ని కడుతున్నామని డిప్యూటీ సీఎం చెప్పారు. ఇక చంద్రబాబు రేపు పోలవరం వెళ్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకి ప్రాజెక్టుకి చేరుకుంటారు. భూసేకరణ, రీహాబిలిటేషన్ పై సమీక్షించబోతున్నారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. టీవీ9 న్యాయ పోరాటానికి దిగొచ్చారు మోహన్ బాబు. ఆసుపత్రికి వెళ్లి రంజిత్ ను పరామర్శించి టీవీ9 కి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆవేశంలో దాడి చేశానని, తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. జర్నలిస్టు సోదరులందరికీ సారీ చెప్పారు. ఇక సినిమాల్లో ఉన్న చెడు ఎక్కువగా ప్రభావితం చేస్తోందంటున్నారు అనిత. తెరపై హీరోయిజం అంటే డ్రగ్స్, గంజాయి తీసుకోవడం కాదన్నారు. ఆడవాళ్లను గౌరవించేవాడే అసలైన హీరో అన్నారు. పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో ఆడపిల్లల పట్ల బాధ్యతగా ఉండడమే హీరోయిజం అన్నారు. ఇక మెగా సోదరులను కలిశారు హీరో అల్లు అర్జున్. పుష్ప 2 సక్సెస్ తర్వాత తొలిసారి మెగాస్టార్ ను కలిశారు. కుటుంబ సమేతంగా చిరంజీవి, నాగబాబు ఇళ్లకు వెళ్లిన బన్నీ సంధ్యా థియేటర్ ఘటనతో పాటు అరెస్టు పైన వారికి వివరించారు. ఇక మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కేబినెట్ ను విస్తరించారు. నాగ్పూర్ లో కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. బీజేపీకి కీలకమైన హోంశాఖతో పాటు రెవెన్యూ శాఖ దక్కింది. శివసేనకు ఆరోగ్యం, రవాణా, ఎన్సీపీకి ఆర్థిక శాఖ కేటాయించారు. ఇక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాయత్తమవుతోంది ఆప్. కేజ్రీవాల్ 38 మంది అభ్యర్థులతో చివరి లిస్ట్ రిలీజ్ చేశారు. ఇంతకు ముందు 3 జాబితాలు విడుదలయ్యాయి. న్యూఢిల్లీ నుంచి కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషి పోటీ చేయబోతున్నారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.